కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము. ప్రభు సన్నిధిలో ఆయన వాక్కు కోసం ఎదురు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్నాము, పాడుకొని ఆరాధించి స్తుతించాం. నీ మాటల చేత మాకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, మానసిక నిబ్బరాన్ని, నీతి కొరకైన ఆకలి దప్పులు పుట్టించమని వేడుకుంటున్నాను. ఎవరికి ఏం అవసరమో వినేవారి అంతరంగాలు ఎరిగిన దేవుడు ఉన్నావు కనుక ఆ చొప్పున ప్రతి వారితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ దాసుని మీ సన్నిధి చాటున దాయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ యేసే పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మనం చదువుకునే వాక్య భాగం నూతన సృష్టిగా మార్చబడిన దేవుని బిడ్డలు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచామో మా పాపాలు క్షమించబడ్డాయి, మా కోసం నిత్య జీవం ఉంచబడింది అని నమ్మి ఆ చొప్పున భక్తి జీవితాన్ని జీవిస్తున్నారో వారి జీవితాల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వారు జీవించడానికి అవసరమైన ఒక ప్రముఖమైన పాఠాన్ని ఈ మాటల్లో భక్తుడు చెప్పాడు. ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగితే మనం ఒక్కొక్కరు ఒక కారణాన్ని చెప్తాం. పిల్లల కొరకనో, భవిష్యత్తు కొరకనో, కుటుంబం కోసమనో, ఏవో రకరకాల కారణాలు. ఈ లోకంలో మనుషులందరూ అలాగే బ్రతుకుతారు, అంతకుమించి క్రొత్తదనం ఏమి లేదు. కానీ దేవుని బిడ్డలకు కలిగి ఉండాల్సిన ఆంతరంగిక కోరిక, స్పష్టమైన నియమం ఒకటి ఇక్కడ లేఖనంలో ఉంది. ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకు మాత్రమే కాక జీవించువారు ఇక మీదట అంటే అర్థం ఏంటి? ఓసారి నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డవైన తర్వాత, ఈ లోకంలో నీ జీవితంలో పెనుమార్పులేమి వచ్చేయు. నువ్వు కష్టపడితే, సంపాదిస్తే, భద్రంగా బ్రతికితే, డిసిప్లైన్గా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఏమాత్రం క్రమశిక్షణ తప్పిపోయినా, సమాజ కట్టుబాట్లను దాటిపోయినా, నువ్వెంత దేవుళ్ళో ఉన్నా నీ బ్రతుకులు ఏమీ మేలు ఉండదు. అది మన అందరం ఎరిగిందే. అలాగున మేలుగాను కీడుగాను బ్రతికే నీ జీవితం దీవెనగా మారి, నా బ్రతుకు నాకు తృప్తిగానే ఉంది, సంతోషంగానే ఉంది అని నువ్వు చెప్పాలంటే అది నీ కొరకు గాక నీకోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసు కొరకు బ్రతకాలి అని ఒక నిర్ణయం కావాలి. దేవునికి స్తోత్రం కలగాలి. మన కోసం మనం బ్రతుకుతున్నాం. లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చాక కూడా మన కోసం మనమే బ్రతుకుతున్నాం. ఒకప్పుడు మన కోసం మనం బ్రతికాం, ఇప్పుడు మన కోసం మనం బ్రతుకుతున్నాం. అప్పుడు జీవితం ఏమంత మంచిగా ఉండదు. ఇంకోలా చెప్తే ప్రభువులోకి వచ్చిన రక్షణ పొందిన జీవితాలే కాదు, ఈ మధ్య రకరకాల అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించబడి, ఆపదల నుంచి కాపాడబడి, జీవితం పొడిగించబడి, ఎక్స్టెండెడ్ లైఫ్ అంటాం కదా, అధికాయుషును అనుభవిస్తున్న వారు కూడా వీళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి. నీకు ఎదురైన ఆపదల్లో, కష్టంలో, బాధలో ఆ రోజే నువ్వు చనిపోయి ఉంటే అక్కడితో జీవితం ముగింపు అయిపోయింది. నీ కళలు ఏమవుతాయి? నీ ఆశలు ఏమవుతాయి? నువ్వు కట్టాలనుకున్నది, కొనుక్కున్నాలనుకున్నది, దాచుకోవాలన్నది ఏమవుతుంది? దైవజనులు సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఉంది, ప్రకాష్ గారిని ఒక దైవజనులు ఈ మధ్యలో ఒక పోస్ట్ పెట్టారు. చాలా ఉన్నతమైన దేవుని సేవ చేస్తున్న సీనియర్ పాస్టర్ గారు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించింది మంటిక, మింటిక అని. అంటే నువ్వు సంపాదించి బ్రతుకంతా కూడగట్టుకొని నా జీవితం అంటున్నారే,
నువ్వు చనిపోయేకి ఇవన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయా, దేవుని దగ్గర లెక్కల్లోకి వస్తాయా అని అడిగితే నాకు చాలా భయం అయింది. ఆ మాట ఒక రోజు 2 రోజులు అలా నన్ను పట్టుకొని వేలాడుతూనే ఉంది. అవును కదా, ఇప్పుడు మనం చనిపోతే మనం చేసినవన్నీ దేవుని దగ్గర లెక్కల్లోకి వస్తాయా అని. దేవుడు చాలామంది జీవితాల్లో చేసిన కార్యాల వల్ల ప్రభు దగ్గర బహుమానం పొందేలాగా మనం బ్రతకాలని మన కోసం ఆ జీవితాలు రాయించి ఉంచాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉంటాయి. భక్త పౌలు చెప్తూ అన్నాడు, మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం కాబట్టి జీవించే వారికి మీద నా కోసమే బ్రతుకుతున్నాం అనుకోకుండా ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. లోకంలో మాట చెప్తారు, పరోపకారార్థాయ మిథం శరీరం అని. ఈ శరీర సంబంధమైన జీవితం నీ కోసమే కాదు, ఇతరులకు మేలు చేయడానికైనా బ్రతుకు అని. ఎంతో కొంత నీ జీవితం ద్వారా ఇతరులకు మేలు జరగాలి. అది లోకంలో చెప్పే మాట. ఇతరులకు మేలు చేయాలని అనుకుంటే అది ఎవరి వల్ల కాదది. దేవునికి ఇష్టంగా బ్రతికేవారు మాత్రమే వారి జీవితం వారికి ఇతరులకు కూడా మేలుకరంగా మార్చబడతారు. ఇందుకు సంబంధించి కొంతమంది జీవితంలో దేవుని వల్ల మేలు పొంది ఉపకారాలు పొంది వారి కోసమే బ్రతికితే ఏమవుతుందో, దేవుని కోసం బ్రతికితే ఏమవుతుందో చాలా సంగతులు రాయబడ్డాయి. నేను ఒక వ్యక్తిని ఈరోజు మీకు క్యారెక్టర్ స్టడీ లాగా చూపించాలని ఆశపడుతున్నాను. మనందరకు బాగా పరిచయం ఉన్న బైబిల్లో రాయబడిన వ్యక్తే అతడు హిజ్కియా రాజు. హిజ్కియా రాజు అనగానే మనందరికీ వెంటనే ఏం గుర్తొస్తుంది? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అతనికి దేవుడు ఏం చేశాడు? అందరూ చెప్తారు, ప్రతి సంఘంలో చెప్తారు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. దాని మీద నేను చాలాసార్లు ఆలోచన చేసినప్పుడు నాకు చాలా చిత్రమైన సంగతులు లేఖనంలో కనిపించాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ హిజ్కియాను కూర్చున్న సంగతులను మనసులోకి తెచ్చుకుంటే, మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అనగా కుదర్చబడని రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో 32వ వచనంలో 22వ అధ్యాయం 20వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ప్రవక్త యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, మరణం అవుచున్నావు, బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకో అని చెబితే గోడ తట్టు ముఖం తిప్పుకొని హిజ్కియా చేసిన ప్రార్థన 3వ వచనంలో చూస్తాం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడ్డానికి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఏంటి అని అడిగితే ఈ ప్రార్థన మన కళ్ళకి కనిపిస్తుంది. చిన్న ప్రార్థనకు పెద్ద జవాబు వచ్చింది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. నేను ఎలా బ్రతికానో ఏమేం చేశాను అంతే. ఆ మాటను అర్థం చేసుకుంటే ఎలా బ్రతికానో ఏమేం చేశానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి. ఎప్పుడైనా దేవుని ఏదైనా అడగాలంటే దేవుని దగ్గర మనం చెప్పే దమ్ము కూడా కావాలి. అడగడం చెప్పడం రెండో ఒకటి కాదు. అడగడం అనేది మన అవసరాలు దేవునితో చెప్పుకోవడం, చెప్పడం అనేది మన దగ్గర ఏదో ఒక విషయం ఉంది. ఎవరినైనా అప్పు అడిగే ముందు వాళ్ళకి చెప్పాలా? ఏం చెప్పాలా? నువ్వు ఇస్తే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానను, ఇంతకుముందు నీ దగ్గర తీసుకున్నప్పుడు చూసావా అన్న మాట ప్రకారం ఇచ్చేసానను, నేను ఎప్పుడైనా నీకు మాట ఇచ్చి తప్పిపోయానా అను, కొన్ని చెబితే ఇప్పుడు అడగడానికి హక్కు ఉంటుంది. ఇలా కూడా చెప్తాం, ఇప్పుడు ఇస్తే మొన్నది ఇవాళది కూడా కల్పించేస్తాను అని. అప్పుడు చెప్పడానికి దమ్ము లేనట్టే లెక్క. ఎందుకు? మొన్న తీసుకున్నదే ఇవ్వలేదు, దాన్ని అడిగితే సమాధానం లేదు, ఇప్పుడు మళ్ళా ఇచ్చేస్తానంటే ఎవడిస్తాడు నీకు? అంటే చెప్పడానికి అర్హత ఉంటే అడగడానికి మనం అవకాశాన్ని కలిగి ఉన్నట్టే. ఇక్కడ
హిజ్కియా దేవునితో చెబుతున్నాడు ముందు, నేను ఎలా బ్రతికానో ఏమేం చేశానో అని. కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఎవరు హిజ్కియా మీకు ఏమన్నా తెలుసా? దావీదు తర్వాత సింహాసనానికి వచ్చిన వాళ్ళు ఎవరు? దావీదు తర్వాత యూదా సింహాసనాన్ని పరిపాలించింది ఎవరు తెలుసా? తెలీదా? మాట్లాడరేమండి. దావీదు కొడుకు ఎవరు? మరి అలా నోట్లో బెల్లం ముక్కలు పెట్టుకుని చూస్తున్నారు. దావీదు తర్వాత సింహాసనానికి సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత అతని కొడుకు రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత అతని కొడుకు అబియా. అబియా తర్వాత ఆషా అతని కొడుకు. ఆషా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము తర్వాత అతని తల్లి అతల్యా అనే ఆవిడ కొడుకులందరినీ చంపేసి రాజ్యానికి వచ్చింది. అతల్యా చనిపోయిన తర్వాత యోవాషు వచ్చాడు. యోవాషు తర్వాత ఉజ్జియా వచ్చాడు. ఉజ్జియా తర్వాత యోతాము వచ్చాడు. యోతాము కొడుకు ఆహాజు వచ్చాడు. ఆహాజు కొడుకు హిజ్కియా. అంటే దావీదు వంశంలో నుంచే ఒక 10-11 తరాల తర్వాత వచ్చిన రాజు హిజ్కియా. అలా గుర్తుపెట్టుకోండి. హిజ్కియా రాజు అయినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? హిజ్కియా రాజు అయినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. ఎంత? అది ఎక్కడ రాయబడింది? హిజ్కియా ఎప్పుడు రాజు అయ్యాడు? రాజు అయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? దైవ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనంలో చాలా సంగతులే ఉన్నాయి. నేను ఊరికినే మీరు చూడడానికి నేను గుర్తు చేసేస్తాను. దినవృత్తాంతములు లేకపోతే రాజుల 2వ గ్రంథంలోనే చూడండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం. మొదటి వచనం. ఇశ్రాయేలు రాజు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును ఆహాజు కుమారుడు హిజ్కియా ఏలన ఆరంభించాడు. హిజ్కియా రాజయ్యాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయసు. యెరూషలేమునందు 29 సంవత్సరాలు పరిపాలించాడు. 25 సంవత్సరాలకు రాజయ్యాడు. ఆ తర్వాత 29 సంవత్సరాలు పాలించాడు. అంటే మొత్తం ఎంతకాలం? 25 + 29 54 సంవత్సరాలకు అతను చనిపోయాడు. 29 సంవత్సరాలు పాలించాడు అని మీరు మనసులో పెట్టుకుంటే ఆఖరిని బ్రతికిన 15 సంవత్సరాలు జబ్బు అయిన తర్వాత ఆయుష్ వచ్చింది. అవునా? 25కి రాజు అయ్యాడు. ఆఖరి 15 29లో తీసేస్తే అదొక 14 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలకు రాజై 14 సంవత్సరాలు పాలించగానే జబ్బు వచ్చింది. జబ్బులో తర్వాత దేవుడు కనికరించి ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 14, 15, 29 అయింది కదా. అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాలకు రాజై తర్వాత ఇంకో 14 సంవత్సరాలు పాలించి 39 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ 14 సంవత్సరాలు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎలా బ్రతికానో ఏమి చేశాను అని చెప్పడం అనేది దేవునికి లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 18వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవునికి స్తోత్ర. ఏం చేశాడు? ఒక్క మాటలో 14 ఏళ్ళు ఎలా బ్రతికాడో చెప్పే మాటలు రాయబడ్డాయి. ఇంకొంచెం వివరంగా యూదారాజుల చరిత్ర దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది. 2వ రాజుల గ్రంథంలో యూదా ఇశ్రాయేల్ రాజుల చరిత్ర కలిపి రాయబడింది. దినవృత్తాంతాల గ్రంథానికి వచ్చేస్తే అక్కడ రాయబడిన మాటలు 29వ అధ్యాయం, 2వ గ్రంథము 29వ అధ్యాయంలో హిజ్కియా చేసిన కొన్ని కార్యాలు మీకు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ మాటలు మీరు మనసులో పెట్టి చూడండి. మొదటి వచనాన్ని చూద్దాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఇందాక మనం చదువుకున్న మాటే కదా, 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలేను. అంతకుముందు ఏం జరిగింది? వాళ్ళ నాన్న పరిపాలించాడు. వాళ్ళ నాన్న పేరు ఆహాజు అని చెప్పాను. ఆహాజు చాలా చెడ్డాడు. సొలొమోను కట్టించిన మందిరము
మొత్తం పాడు చేసేసాడు. ఎంతకాలం పరిపాలించాడు తెలుసా? 16 సంవత్సరాలే. 16 సంవత్సరాలు పరిపాలించినా దేవుని దృష్టికి యథార్థంగా లేడు అని 28వ అధ్యాయంలో రాయబడింది. మందిరాన్ని పాడు చేశాడు, మందిరం తలుపులు మూసేశాడు, మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసేసి ఇతర ఆరాధనలకు, దేవతారాధనలకు వాడేశాడు. ఇవన్నీ 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో రాయబడ్డాయి. హిజ్కియా రాజుగానే చేసిన మొదటి పని ఏంటి? తండ్రి మూసేసినటువంటి మందిరపు తలుపులు తెరిపించాడు. 3వ వచనం చూడండి. అతను తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి. దేవునికి స్తోత్రం. అంటే మూసేసిన మందిరపు తలుపులు తెరిపించాడు. 25 సంవత్సరాల వయసులో రాజుగానే చేసిన మొదటి పని ఏంటి? మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చూసారా, నేను సీఎం అవగానే మొదటి సంతకం దేని మీద పెడతాను అని చెప్తూ ఉంటారు. మీకు గుర్తుందో లేదా? రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే మొదటి సంతకం దేని మీద పెట్టారు? ఉచిత కరెంటు మీద పెట్టారు. ఫ్రీ కరెంట్. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి అప్పుడు దాకా బిల్లు వేసేది బిల్లు అయ్యిందని చెప్పాడు. జగన్ గారు సీఎం అవగానే మొదటి సంతకం దేని మీద పెడతానన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే మొదటి సంతకం దేని మీద పెడతానన్నారు. అంటే ఇలా ఒక్కొక్కరు వారు ఒక మంచి పని చేయడానికి ముందు ఎంచుకున్నారు. మరి ఇప్పుడు హిజ్కియా రాజాగానే మొదటి సంతకం దేని మీద పెట్టాడంటారు? మూసేసిన మందిరపు తలుపులు తెరవండి, మందిరాన్ని బాగు చేయండి. ఆ తర్వాత 5వ వచనంలో మనం చూద్దాం. మందిరాన్ని ఏం చేశాడు చెప్పనా? సేవకులు పిలిచి మీరు ప్రతిష్ఠించుకొని మందిరంలో నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకొని పోండి అన్నాడు. మందిరంలో చాలా పనికిరాని అన్నీ పెట్టేశారు, నిషిద్ధమైనవి అవన్నీ తీసుకుపోమన్నారు. ఇదే 29వ అధ్యాయం 15 నుంచి 17వ వచనంలో మీరు చూస్తే 8 రోజులు శుభ్రం చేశారు మందిరాన్ని. ఎంతకాలం? 8 రోజులు శుభ్రం చేసి అక్కడ కనబడినటువంటి దేవునికి ఇష్టం లేని వస్తువులన్నీ మందిరంలో తీసి బయట పారేశారు. ఆ తర్వాత మందిరాన్ని శుభ్రం చేస్తే చాలదు, మందిరంలో దేవుని సేవ జరగాలి. దైవ సేవకులు గౌరవించగా అవమానపరిచినందుకు సేవకులందరూ ఊర్లు వదిలేసిపోయారు, మందిరాన్ని వదిలేసిపోయారు. వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి రాజుగారు దైవజనులందరినీ ఎంకరేజ్ చేశాడు. 11వ వచనం 29-11 చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి దోపు వేయుటకును తన సన్నిధి నిలుచుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకండి. ఎంకరేజ్ చేశాడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన సన్నిధిలో ఉండడానికి పిలిచాడు, మమ్మల్ని దీవించడానికి పిలిచాడు. దైవజనులారా, ఈ పని అశ్రద్ధ చేయొద్దని మందిరాన్ని తెరచి మందిరంలో సేవ చేసే యాజకులందరికీ, లేవీయులందరికీ చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. అంతేకాదు, మందిరంలో బలులు అర్పించాలి. బలులు లేకపోతే యాజక వ్యవస్థ లేదు, యాజకులు లేకపోతే బలులు లేవు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే మందిరంలో తిరిగి బల్యర్పణలు చేయడానికి ఆ చక్కగా ఏర్పాట్లన్నీ చేశాడు. ఆ మాటలు మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. 29వ అధ్యాయంలోనే 27-28 వచనాలు చదివితే ఎంత చక్కగా హిజ్కియా దేవుని మందిరాన్ని పునరుద్ధరించాడో చెప్పే మాటలు ఉన్నాయి. బలిపీఠం మీద దహన బలు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహన బలి అర్పణ ఆరంభమవుతోడనే బోర్ల ఊదులతో ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపు సర్వసమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండేరి, బోర్ల ఊదువారు నాదము చేయుచుండేరి. దహన బలి అర్పణ సమాప్తము వరకు ఇది అంతయో జరుగుచుండేది. ఆ క్రింద వచనాలలో కూడా దావీదు రచించిన పాటలు పాడండి, శ్లోకాలు పాడండి అని ప్రజల్ని ఎంకరేజ్ చేసి ఆరాధన 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, బలు అర్పించినంతసేపు ప్రక్క వాయిద్యాలు వాయిస్తూ ఉండగా స్తుతిగానము ఆరాధనలు జరగడానికి హిజ్కియా శ్రద్ధ తీసుకున్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి సంవత్సరానికి 3 సార్లు దేవుని సందులో మీరు కనబడి పస్కా పండగ, వారముల పండగ, కోత పండగ మీరు ఆచరించాలని చెప్పిన పండగలు కూడా మానేశారు వాళ్ళు. ఇప్పుడు హిజ్కియా రాజు అవగానే పండగలు మళ్ళా చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. 30వ అధ్యాయం. హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో యెహోవా మందిరములో
పండగ చేద్దాం రండి అని అందరికీ వర్తమానాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. అర్థమైందా? అంటే పండగలను జరిగించడానికి తన ప్రయత్నాలు. ఊరికే నేను వరుసగా మీకు ఆ క్యారెక్టర్ స్టడీ లాగా చెప్తా ఉన్నాను. మందిరాన్ని తెరిపించాడు, మందిరాన్ని బాగు చేశాడు, యాజకులను సిద్ధపరిచాడు, పండగలు బలులు అర్పించడం, ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పస్కా పండుగ లాంటి దానిని ఆచరించడానికి ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు కొంతమంది తెలుసో తెలియకో దేవునికి చేసే కార్యాల్లో కాని పనులు చేశారు. సిద్ధము లేకుండా, దిద్దుబాటు లేకుండా పండగలు ఆచరించారు. ఎవరైనా పరిశుద్ధత లేకుండా, సిద్ధపాటు లేకుండా మందిరంలో పండగలు ఆచరించినా, మందిరంలోకి వచ్చినా వాళ్ళు చచ్చిపోతారు. ఆ దినాల్లో కఠినమైనటువంటి దైవ నియమాలు ఉండేవి. అందుకు అలాంటి వారందరి కోసం తాను ప్రార్థన చేశాడు. చూడండి 30వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కానీ ప్రార్థించగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చేశాడు? ప్రజల కోసం ఎవరైనా పొరపాటు చేస్తే, తెలుసో తెలియకో నీకు చేయాల్సిన రీతిగా పండగ చేయకపోతే, అపవిత్రంగా మందిరంలోకి వచ్చేస్తే వాళ్ళ మీద కోప్పడకుండా అయినా వాడిని కనికరించని ప్రార్థన చేశాడు. అంతేనా? 31వ అధ్యాయానికి వస్తే 31వ అధ్యాయంలో హిజ్కియా ఇంకో గొప్ప పని చేశాడు. ఒక్కరోజంటే ఏదో ప్రజలు ఉత్సాహంగా చేస్తారు. ఏడాది బలులు అర్పించాలంటే, పండగలు చేయాలంటే ప్రజలకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పని ఆగకుండా ఉండడం కోసం ఇతను చేసిన గొప్ప పని ఏంటంటే 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు యెహోవా ధర్మశాస్త్రమందు రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్తమైన దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యులకును, నియామక కాలంలో ఏర్పడి ఉన్న దహన బలులు అర్పించుటకై అండర్లైన్ చేసుకుని తన కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? అప్పటికి జరిగేసి నేను లేకపోయిన తర్వాత నా పిల్లలు వచ్చి చేయకపోతే ఎలా అనుకున్నాడు ఏంటో, ఎప్పుడూ పండుగలు జరగడానికి తన ఆస్తిలోంచి ఒక భాగాన్ని మందిరానికి రాసిచ్చాడు. మీకు తెలుసా, మన ఊర్లో కూడా దేవాలయాలకు ఆస్తులు ఉంటాయి. ఏ ఊర్లోనైనా ఉంటాయి. ఏదైనా ఒక ఏర్పాటు చేయబడిన దేవాలయం ఉంటే, ఒక మందిరమో, గుడో, మసీదో ఉంటే దాని కార్యక్రమాలు జరిగించడానికి దాని మీద మాన్యాలని, ఆస్తులని ఎవరో ఒకరు పెద్దలు ఒక దినమున ఆస్తిలోంచి కొంత భాగం గుడికి రాసిస్తారు. ఎవరైతే ఒకరు దాన్ని సేద్యం చేసి దానిలో వచ్చే భాగము ఆ మందిరపు ఆస్తి కింద ఇవ్వాలి. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడి నుంచే మొదలైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మందిరానికి ఆస్తి రాసిచ్చిన వాళ్ళలో మొదటోడు ఇదిగో ఇక్కడ హిజ్కియా కనిపిస్తూ ఉంటాడు. నాకు తెలిసి కొన్ని గ్రామాల్లో మందిరానికి ఆస్తి రాసిచ్చాం. అంటే లోక సంబంధమైన దేవాలయాల సంగతి నేను చెప్పట్లేదు, కానీ దేవుని మందిరానికి, క్రైస్తవ సంఘ సేవలు జరగడానికి ఆస్తులు రాసిచ్చిన తెలుసు, నాకు పొలాలు రాసిచ్చిన తెలుసు. ఆ పొలం మీద వచ్చే ఆస్తితో ఈ మందిరపు సేవ జరగాలి అని నిర్ణయించిన వాళ్ళు నాకు తెలుసు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ హిజ్కియా కూడా మందిర సేవ జరగడానికి ఆస్తులు రాసి ఇచ్చాడు. తన ఆస్తులో భాగం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎన్ని మంచి పనులు చేశాడో చూడండి. అంతేనా? దేవుని మందిరానికి ఇతడు ఆస్తి ఇవ్వడం చూసి ప్రజలు కూడా ఏం చేశారు చెప్పిన? ఆయన ఆస్తులు ఇస్తే మేము కానుకలన్నా ఇవ్వలేమో అనుకొని నమ్మకంగా మందిరానికి కానుకలు తేవడం మొదలుపెట్టారు. అది 31వ అధ్యాయంలో మీరు చూస్తే మందిరంలోకి ప్రజలు తీసుకొచ్చారు. 7వ వచనం. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించింది. ఒక్క మాట చదివిస్తున్నాను నేను. ఆ 5-6 వచనాల్లో దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు తీసుకొచ్చి 3వ నెల తెచ్చి 7వ నెల దాకా కుప్పలు వేస్తున్నారంటే ఎంతకాలం? 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల. అంటే 5 నెలలు తెస్తానే ఉన్నారు. తెచ్చి కుప్పలు వేశారు. ధాన్యం పట్టుకొచ్చారు, గోధుమలు పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు,
ద్రాక్షల రసము పట్టుకొచ్చారు, ఒలివ నూనె పట్టుకొచ్చారు, కానుకలు పట్టుకొచ్చారు. తెచ్చి మందిరంలో చందాబెట్లు ఎక్కడ సరిపోతాయి, కుప్పలేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, వచ్చిన ఆస్తిని కూడా మందిర సేవ కోసం అది ఎలాగా చేయాలో ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. యాజకులు అన్నారు, అయ్యా రాజుగారు విపరీతంగా ప్రజలు తెస్తున్నారు, తెచ్చింది మేము ఎంత తిన్నా ఇంకా మిగిలిపోతుంది, మేము సేవ చేసే వాళ్ళు తినగా మిగిలిపోతుంది, ఏం చేద్దామని వాళ్ళు 10వ వచనంలో చెప్పారు. చెబితే అప్పుడు రాజు ఏం చేశాడు చెప్పిన, దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు 12వ వచనంలో, ఏమీ అపహరింపబడకుండా కానుకలు 10వ భాగము ప్రతిష్ఠితంగా తేబడిన వస్తువులు లోపల చేర్చిరి. లేవీడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుని సిమి అతనికి సహకారుడిగా ఉండేది. దేవునికి స్తోత్రం. 11వ వచనంలో రాయబడిన మాట, మందిరంలో కొట్లను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు, తెచ్చిన వాటిని దాయడానికి అప్పుడు మరి బ్యాంకులు లేవు కదా, క్యాష్ దాయడానికి మందిరంలోనే కొట్లు అంటే గదులు కట్టించి ఎక్కడికక్కడే వాటిని దాచి వాటి మీద సేవకుల్లో నుంచి అధికారులను ఏర్పాటు చేసి ఇది జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ట్రస్ట్ బోర్డు అంటారు దీన్ని. ఏమంటారు, మన పెద్ద పెద్ద దేవాలయాల ట్రస్ట్ బోర్డులు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఉంది, దానికి చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. అక్కడ వచ్చిన కానుకలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, లెక్కలు రాస్తారు, ఖర్చులు చేస్తారు. అలాగే ప్రతి దేవాలయానికి మనం పరిశీలన మొదలు పెడితే ప్రతి దేవాలయానికి ట్రస్ట్ బోర్డులు ఉంటాయి. పెద్దదైన దేవాలయం ఇన్కమ్ వస్తే దాన్ని ట్రస్టీ అంటారు. ఇది ఎక్కడ మొదలైంది, హిజ్కియా దగ్గర మొదలైంది. అక్కడ దేవాలయ వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడో చూడండి. ఇంత చేసిన తర్వాత చాలా శ్రద్ధగా 31వ అధ్యాయంలో 20-21 వచనాలు, హిజ్కియా యూదా దేశం అంతటా ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నమ్మకముగా పని చేయుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ఎంతకాలం పట్టింది అంత చేయడానికి? 14 సంవత్సరాలు. ఎంతకాలం అండి? 14 సంవత్సరాలు. అంటే మీకు ఏమనిపిస్తుంది? 14 సంవత్సరాలు అనగానే లైఫ్ టైం అంటారు. అందుకే ఎవరైనా తప్పులు చేసి శిక్ష పడి జైలుకి వెళ్ళి అక్కడ కోర్టు వాళ్ళకి ఏం చెప్తున్నారు, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటారు. అంటే జీవితకాలపు శిక్ష. జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు. ఎంత? 14 ఏళ్ళు అంటే ఒక జీవిత కాలము దేవుని మందిరం కోసం ఇతడు బ్రతికేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. సరిగ్గా 14 సంవత్సరాలు అయ్యేసరికి యుద్ధం వచ్చింది. తనకేమో 39 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఏం చేశారు తెలిసిన? యుద్ధము రాగానే ఇతను చేసిన పని ఏంటంటే, మనకు ఎవరు సహాయం చేస్తారు అంటే, ఎంత గొప్ప భక్తుడైనా ఎక్కడో దగ్గర పొరపాట్లు చేస్తారు కదా. హిజ్కియా కూడా అలాంటి పొరపాటు చేశాడు. రాజుల 2వ గ్రంథానికి వచ్చేయండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయానికి వచ్చేస్తే, తన దేశం మీదకి అష్షూరు దేశం, సిరియా, అక్కడి నుంచి ఒక యుద్ధపు వార్త వచ్చింది. ఆ సిరియా దేశం రాజు హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి రాగానే 18వ అధ్యాయంలో మీరు చూడండి. ఆ 18వ అధ్యాయంలో ఎప్పుడైతే తన మీదకి యుద్ధానికి వచ్చినటువంటి అష్షూరీల రాజు అనగా సిరియా దేశపు రాజు సన్హెరీబ్ అనేవాడు యుద్ధానికి వచ్చాడో, అతని దగ్గర దూతలు పంపించి, నువ్వు నా యుద్ధానికి రాకు, నా వల్ల నీకు తప్పు వచ్చింది, నువ్వేం చెప్తే చేస్తాననగానే అతడు సుల్మానా నిర్ణయించాడని రాయబడింది. 18వ అధ్యాయం 14వ వచనంలో, అష్షూరు రాజు యూదారాజు హిజ్కియాకు 600 మనుగుల వెండి, 60 మనుగుల బంగారం జుల్మానాగా నిర్ణయించాడు. యుద్ధానికి వచ్చాడు, యుద్ధం చేయొద్దు, నీకు లోబడిపోతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు హిజ్కియా. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, 600 మనుగుల వెండి, మనుగంటే 10 కేజీలే కదా, 6000 కేజీలు వెండి, 60 మనుగులు బంగారం అనగానే 600 కేజీల బంగారం, నాకు ఫైన్ కట్టేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. జనరల్గా ఇన్ని మంచి కార్యాలు చేసుకుని యుద్ధం వస్తే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి కదా, నాయనా నేను ఇంతగా నీకోసం ఇన్ని పనులు 14 సంవత్సరాలు ఈ పనంతా చేస్తా కూర్చున్నాను, ఇప్పుడు తీరా చూస్తే యుద్ధం వచ్చింది, నన్ను ఏం చేయమంటాను అడగాల వద్దా? అని ఏం చేశాడు, దేవుణ్ణి అడగకుండా రాయవారం పంపాడు. ఆ రాజు ఏమో ఫైన్ వేసాడు. ఫైన్ వేస్తే పోనీ ఏం చేయాలి, ఎక్కడ పట్టుకెళ్ళి కట్టాలి?
తన ఇంట్లో ఉన్న ఆస్తులు కట్టాలి. కానీ ఈయన ఏం చేశాడు? 15వ వచనం, హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరందున్న పదార్థములలో కనబడిన వెండి అంత అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలం హిజ్కియా దేవాలయపు తలుపులు కూడా బంగారమును, తాను కట్టించిన స్తంభములు కూడా బంగారమును తీయించి అష్షూరు రాజుకు ఇచ్చాను. ఇంతకాలం మందిరంలో దాచాడు చూసారా? ఆస్తులు పోగేసాడు చూసారా? ఇన్ని మంచి పనులు చేసినట్టు ఉంది చూసారా? ఇది చేసిందంతా తీసి ఏం చేశాడు? ఫైన్ కట్టేసాడు. పోను ఫైన్ తీసుకున్నాడు, పోయాడా? పోలే, మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేసి రకరకాల పేలాపనలు పేరాడు. నువ్వెవరు నమ్ముకొని నా మీద తిరగబడుతున్నావు? అసలు నీ దేవుడు ఎంత గొప్పడు? నీ దేవుడు నన్ను ఏమైనా ఆపగలడా? నేను చుట్టూ జయించిన దేశాల్లో ఉన్న ఆ దేవుళ్ళు దేవతలు ఆపారా నన్ను? నీ దేవుడు ఆపగలడా అని రకరకాల పేలాపనలు పేరాడు. ఇప్పుడు హిజ్కియాకు బుర్ర పని చేసింది. బట్టలు చింపుకుని 19వ అధ్యాయంలో ఏడ్చాడు. యెషయా ప్రవక్త దగ్గర కబురెట్టాడు. ఇదిగో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు, నాకు వేరే దిక్కు లేదు, దేవుడే దిక్కు అని ఏడ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏడిస్తే ఏం జరిగింది? అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరలా ఓ ప్రవచనాన్ని చెప్పించాడు. నువ్వు భయపడకు, అతనికి యుద్ధానికి రాడు, ఒక్క బాణమైన వీడు, నేను వెనక్కి తిప్పేస్తాను అని ఏడ్చిన ఏడుపును చూసి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలోకి వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున బయలుదేరి చూడగా వారందరూ మృతకలేయబరంలో ఉండేది. దేవునికి స్తోత్రం. ముందేమో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేశాడు. అయినా సన్హెరీబు మళ్ళీ యుద్ధానికి వస్తే ఇప్పుడు దేవుని దగ్గర ఏడ్చాడు. ఏడవగానే దేవుడు దేవదూతను పంపించి 185,000 మంది సైన్యాన్ని రాత్రి చంపించాడు. శత్రురాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ ఊరిలో చంపబడ్డాడు. హిజ్కియా గొప్ప పేరు వచ్చేసింది. అబ్బో, హిజ్కియా దేవుడు గొప్పోడు, హిజ్కియా గొప్పోడు, హిజ్కియా దేవుడు శత్రువుల సైన్యాన్ని మట్టు పెట్టేశాడు, హిజ్కియాకి జయం వచ్చేసింది అని అందరూ చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందండి? ఇలా అందరూ ఎప్పుడైతే చెప్పుకున్నారో హిజ్కియా జీవితంలో నన్ను మించడం లేడు అనుకున్నాడు. జనాలు కూడా ఏం చేశారంటే హిజ్కియా ఎంత మంచి పేరు రాగానే హిజ్కియా దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి దేవుడికి దండం పెట్టారు, హిజ్కియాకి దండం పెట్టారు, దేవుడికి కానుకలు ఇచ్చారు, హిజ్కియాకు కూడా కానుకలు ఇచ్చారు. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 22-23 వచనాలు. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతులను రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేక యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియా కానుకలు తెచ్చి ఇచ్చిరి. అందువలన అతను అప్పటి నుండి సకల జన్మ దృష్టికి ఘనత నొందినవాడాయను. దేవునికి స్తోత్రం. అంటే హిజ్కియా గెలిచాడా? దేవుడు గెలిపించాడా? దేవుడు గెలిపించినప్పుడు జనాలు అందరూ వచ్చి, హిజ్కియా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీకు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు, ఇదిగో దేవుడు కానుకలు ఇస్తే మంచిది బాబు, ఆ మందిరంలో పెట్టండి, నేను బుద్ధి లేక అవి కూడా వాడేశాను అని చెప్పాలి. తీసుకున్నాడు. హిజ్కియా నువ్వు ఎంత బాగా యుద్ధాలు చేసావు, ఇదిగో నీకు కూడా కానుకలు ఇస్తామంటే ఏం చేశాడు? నేను ఎంత గొప్పోడిని కాకపోతే నాకు ఇంత కానుకలు తెచ్చిస్తారంటే కానుకలు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీకేమర్థమైంది? 14 సంవత్సరాలు యథార్థంగా బ్రతికిన హిజ్కియా 1 సంవత్సరంలో రకరకాల తప్పులు చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు చూద్దాం 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. రాజులు 2వ అధ్యాయంలో మనం చదువుతాం, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మనలో మనమాట 14 సంవత్సరాలు ఇంత బాగా భక్తిగా బ్రతికినోడికి అంత జబ్బు ఎలాగ వచ్చింది? నీకు అర్థమైందా? ఇంత బాగా బ్రతికినోడికి, మందిర తలుపులు తెరిపించినోడికి, మందిరాన్ని శుభ్రం చేయించినోడికి, యాజకులను బలపరిచినోడికి, ప్రార్థనలు పండగలు జరిగించినోడికి, ఆస్తి దేవుని మందిరానికి రాసిచ్చినోడికి, శత్రువులు వచ్చినప్పుడు ప్రార్థనలు చేసి గెలిచినోడికి అంత పెద్ద జబ్బు, చచ్చిపోయే జబ్బు ఎందుకు వచ్చింది? అంటే
దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన మహిమ తెలియకుండానే దొంగిలించడం మొదలుపెట్టాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం జీవించే జీవితం ఎవరిది? దేవుడిది. నువ్వు 10 రూపాయలు సంపాదించుకుంటే ఎవరి బలం? ఇల్లు కడితే ఎవరి బలం? బండి కొంటే ఎవరి బలం? బ్యాంకులో డబ్బులు దాచుకుంటే ఎవరి బలం? జబ్బులున్నా ధీమాగా ఉంటే ఎవరి బలం? ఎవరైనా వచ్చి నువ్వు 10 కట్టేసావు అన్నారనుకో, అంటే మాకు మంచి మేస్త్రి దొరికాడు. ఎవరు దొరికారు? మనం అందరిలా కాదు, మనం తెచ్చి మెటీరియల్ అంతా ఇక్కడది కాదు ఎక్కడదో అని మొదలెట్టావు అనుకో, నీ రోగం నువ్వే తెచ్చుకున్నావు అని అర్థం. నీ సమాధి నువ్వే తవ్వుకున్న అర్థం. ఏం చెప్పాలమ్మా? మేమే పాట వాళ్ళం అయ్యా, మా బ్రతికే పాటది. ఇది కేవలం దేవుని కృప. అసలు నా జీవితంలో ఎప్పుడైనా నేను ఇలా ఉంటానని ఊహించానా? మా నాన్నను గుర్తు చేసుకుంటే, మా తాతను గుర్తు చేసుకుంటే, మా అన్నదమ్ములు గుర్తు చేసుకుంటే, మా అక్కజనులు గుర్తు చేసుకుంటే, ఈరోజు వాళ్ళు మాసిపోయిన గుడ్డలో కట్టుకొని చాలీచాలని తిండి తింటున్నారయ్యా. నేను సమృద్ధిగా తినడానికి నేను వాళ్ళకంటే గొప్ప ఉన్నా. ఇది నా దేవుని దయ అని చెప్పాలి తప్ప మన ప్లానింగు ఏంటి, మన ప్లానింగు, మన ఇంటెలిజెన్సు, మనకున్న మెథడు, మనకున్న మ్యాన్ పవర్ అన్నావు అనుకో, ఒక్కొక్క పార ఏం చేస్తున్నట్టు? నీ గొయ్యలు మీద తవ్వుకుంటున్నట్టు లెక్క. ఈరోజు మనుషులు ఎక్కడ మునిగిపోయారండి? గొప్పల్లో మునిగిపోయారు. మరణకరమైన రోగం వచ్చింది. ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు ఏ ఇల్లు చూసి గొప్పోడైపోయావో చక్కబెట్టేసుకున్నాడు దేవుడు. ఇసుకేకి అర్థమైపోయింది. ఒక్క ముక్కలో అర్థమైపోగా నాకు ఇల్లు వద్దు పొల్లు వద్దు గోడకాసి తిరిగేసాడు. 14 సంవత్సరాలు భక్తిగా బ్రతికిన నేను ఒక్క నిమిషం పొరపాటు చేసి ఎలా అయిపోయినాయి నాయనా బాబు, నన్ను కనికరించి ఎలా బ్రతికానో గుర్తు చేసుకో, ఏమేం చేశానో గుర్తు చేసుకో. నాకు ఆయుష్ పెంచమని అడగలేదు, అడిగాడా? ఆయుష్ పెంచమని అడగలేదండి, అవకాశం అని అడగలేదండి. చేసినవన్నీ ఏవో చేసేసాను, తప్పులు చేసేసాను. కొంచెం మంచిగా బ్రతికిని గుర్తు చేసుకుని నన్ను క్షమించి ఆ రాజ్యాన్ని చేర్చుకో అన్నట్టుగా ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. చేయగానే దేవుడు సర్లే గుర్తు చేసుకున్నాను, వచ్చేయి తీసుకుపోతాను అన్నాడా? లేదురా బాబు, నువ్వు తొందరపడి తప్పులు చేసినా నువ్వు బ్రతికిన బ్రతుకుడు మంచిగా ఉంది కదా, దాని రిజల్ట్ ఇక్కడ కొద్ది రోజులు ఉండాలి. నువ్వు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇసుకేకి ఏమొచ్చింది? ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. భూమి మీద ఎప్పుడు చచ్చిపోతానో తెలిసిన అత్యంత శ్రేష్టమైన భక్తుడు ఇసుకేనే. ఎప్పుడు చచ్చిపోతాడు? 15 సంవత్సరాలు. 39 సంవత్సరాలు జబ్బు వచ్చింది, 54 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. అంటే ఈ మధ్యలో ఎన్ని జబ్బులు వచ్చినా చచ్చిపోడు. దేవుడు స్తోత్రం కలిగింది కాక. ఎందుకు? దేవుడు ఏం చేశాడు? అది ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో ఇస్కియా మనసును గర్వించాడని రాయబడింది. చూడండి ఒకసారి 25వ వచనం, అదే 32వ వచనం 25. అయితే ఇస్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా. దేవునికి స్తోత్రం. మనసులో గర్వించి ఏం చేశాడు? ఎందుకని? ఎప్పుడైతే 15 సంవత్సరాలు గ్యారెంటీగా ఆయుష్ వచ్చిందో, మీరు చెప్పండి, ఏవైనా సరే నేను 2070 దాకా చచ్చిపోను. ఏమంటే మీకు అర్థమైంది? 2070 దాకా చచ్చిపోనంటే ఇంకొక దాదాపు 46 సంవత్సరాలు 44 సంవత్సరాలు ఎక్స్ట్రా ఆయుష్ ఉందనుకోండి. ఎవరిని ఖాతరు చేస్తాము? ఎరజిన్నెత్తాం కదా. వెళ్ళిపోయి ఆయన గుద్దేసి ఈయన గుద్దేసి పోలీసులు వచ్చి పట్టుకున్నా, నక్సలైట్లు వచ్చి కాల్ చేసినా చచ్చిపోం. ఎందుకని? ఆయుష్ ఉంది, గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఉంటే తెచ్చుకోమా. ఏం చేశాడు తెలుసా ఇస్కియా? మనసును గర్వించడం అంటే, ఆహా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, మనకు ఆయుష్ పెంచేశాడు, మనుషులందరూ మనం గుర్తించడం మొదలెట్టారు, ఇక మన రాజ్యానికి తిరుగులేదు అనుకొని ఎగ్జిబిషన్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? తన ఆస్తులు, తను సంపాదించినవి, తన దగ్గర ఉన్నవి, తన దేవుడిచ్చినవి అన్నీ ఎగ్జిబిషన్ పెట్టి అవన్నీ అందరికీ చూపించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ మాటలు మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇస్కియా బాగుపడ్డాడని తెలిసిందో, ఆ బాగుపడ్డ సంగతి ఇస్కియా విన్న తర్వాత అతను చేసిన పని ఏంటంటే, ఇదిగో తను
దేవుని మహిమపరిచి ప్రభువా నాకు అవకాశం ఇచ్చావు కనుక మునుపు 14 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా బ్రతికేస్తాను, ఈ 15 ఏళ్ళు ఇంకా బాగా చేసేస్తాను అనుకోవాలి. కానీ ఏం చేశాడు చెప్పనా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, తన దగ్గరికి శత్రు దేశాల వాళ్ళు కూడా వచ్చారు. ఇంతకుముందు అశ్షూరు రాజుతో యుద్ధం జరిగింది. ఇప్పుడు బబులోను రాజ్యంలోంచి బహుమానాలు పట్టుకొని శత్రువులు చూడడానికి వచ్చారు. హిజ్కియా, నువ్వు చచ్చిపోయి బ్రతికావంట కదా, మీ దేవుడు బ్రతికించాడంట కదా, ఇదిగో రాజుగారిని కానుకలు పంపించాడు, ఉత్తరాలు పంపించాడని చెప్పగానే హిజ్కియా ఏం చేశాడో చూడండి. 12వ వచనం చదవండి. ఆ కాలమందు ప్రధాన కుమారుడైన మెరోదల్దాను హిజ్కియా రోగేలిన సంగతి పత్రికను కానుకను అతను ఎందుకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని ఎవరిని లోపల రప్పించాడు? శత్రువుల్ని లోపల రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక పదార్థాలు, కొట్టు, వెండి బంగారాలు, గంధవర్గాలు, పరిమళ తైలము, ఆయుధశాలలు, తన పదార్థములను సమస్తము వారికి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఎగ్జిబిషన్ పెట్టాడు? శత్రువులకి. మిత్రులకు కూడా అన్నీ కొన్నిసార్లు చూపించకూడదు. మనకున్నాయండి. ఎవరైనా మనవాళ్లే కదా అని వచ్చి మనతో కాసేపు ప్రేమగా మాట్లాడితే బీరువా తీసి అక్కా చూడు, ఈ సీర కొత్తది, ఈ సీర మంచిది, ఈ సీర అక్కడది, ఈ సీర ఎక్కడదని చూపిస్తే అన్నీ చూసి ఓర్చుకోలేక బాగానే ఉన్నాయి అని, ఎంత బాగున్నాయో అని, నీకున్నాయి నాకు కూడా లేవని పక్కకి వెళ్ళి అంటారు. దానికి ఎంత పొగరు, ఎంత పొగరు. ఓ సీరలు చూసి విడిచిపోతుంది. ఎప్పుడు ఇలా సీరలు కట్టినట్టే అంటే ఆ బాధంతా ఎక్కడ ఎలగెత్తుతూ ఉంటారు. అందుకే నీ సంతోషాన్ని కొన్నిసార్లు మిత్రులకు కూడా చెప్పకూడదు, ఓర్చుకోలేదు. మిత్రులకు కూడా చెప్పలేని సంతోషాన్ని ఎవరు చెప్పాడు? శత్రువులు చెప్పాడు. వాళ్ళందరూ వచ్చి చూసిపోయిన తర్వాత దేవుడు తన సేవకుని పంపించాడు. హిజ్కియా ఎవరు వచ్చారు అంటే పలానోళ్ళు వచ్చారు. ఏం చేశారు? ఇంట్లో తీసుకొచ్చాను. ఏం చేశావు? అన్నీ చూశారు. ఏమేమి చూపించావు? 15వ వచనంలో దేని మరుగు చేయక నా ఇంట్లో సమస్తము నేను వారికి. తర్వాత నీటిగా చదువుకోండి. దేవుడు అంటాడు, అవునా నీ త్వరలో యుద్ధం వస్తుంది, వాళ్ళే వస్తారు, ఏమి మిగలకుండా మొత్తం ఎత్తుకుపోతారు, నీ పిల్లలు కూడా తీసుకుపోతారు, కొందరిని చంపేస్తారు, కొందరు నపూసులుగా మార్చేస్తారు. ఎందుకంటే ఎవరికి చూపించకూడదో వాళ్ళకు నువ్వు చూపించావు. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా జీవితం ఎలా ఉంది? అలా 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చిన సంగతే చెప్పుకుంటాం తప్ప మంచిగా బ్రతికినోడు చేసిన పొరపాటు, అయినా దిద్దుబాటు నేర్చుకోకుండా చేసిన పనులు ఎన్నున్నాయో లేఖలలో మనం చూస్తాం. అప్పటికి కూడా ఇంత జరిగాక మళ్ళా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోకుండా హిజ్కియా చేసిన పనులు ఏంటంటే అతను ఆ తర్వాత కొట్లు కట్టించాడని రాయబడింది. యుద్ధం వచ్చింది, యుద్ధంలో గెలిచాడు, మొత్తానికి దేవుడు దీవించాడు, జబ్బు వచ్చింది, బాగయ్యాడు, మళ్ళా శత్రువులకు చూపించాడు, దేవుని కోపం వచ్చింది, పనిష్మెంట్ వచ్చింది. అప్పుడైనా ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని దిద్దుబాటు చేసుకోవాలి. కానీ తర్వాత ఏం చేశాడు? దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనం చూడండి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనత కలిగెను. అతడు వెండి బంగారాలు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్ళు, నానా విధములు శ్రేష్ఠ ఉపకరణాలు సంపాదించి వాటి బొక్కసములను కట్టించాడు. ట్రెజర్స్ కట్టించాడంట, ధనాగారాలు. ధాన్యము, ద్రాక్షరసము, తైలముంచుల కొట్లు, పలు విధమైన పశువులకు సాలలు, మందలకు దొడ్లు కట్టించాను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిపి దయచేసినందున పట్టణములు, విస్తారమైన గొర్రె మందలు, పశువుల మందలు అతడు సంపాదించాడు. ఇలా లేఖనంలో అతడు చేసిన పనులన్నీ రాయబడ్డాయి. ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఓసారి ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడిన తర్వాత హిజ్కియా దేవుని కోసం చేసిన మంచి పనులు ఏమి కనబడలేదు. 14 సంవత్సరాలు ఎంతో తీక్షణంగా దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. అంత మంచి జీవితాన్ని జీవించిన హిజ్కియా చేసిన పొరపాట్ల వల్ల తీవ్రమైన రోగానికి గురయ్యాడు. మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
ఆయుష్మతి హిజ్కియా ఇప్పుడు ఏం చేశాడంటే చెప్పడానికి ఏమీ లేదు. నేనేమంటానంటే దేవుళ్ళలోని రాకమునుకు మనం ఎంతో పోరాటంతో జాగ్రత్తగా దేవుడంటే ఆశ, లోకంలో దేవుళ్ళంటే ఆశ అలా బ్రతికేస్తాం. దేవుడు కనికరించి పాపాన్ని క్షమించి నూతన సృష్టిగా మార్చి సంఘంలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొట్లు కట్టుకుందాం, ఒక్కసారి కట్టుకుందాం, పశువులు సంపాదిద్దాం అన్న పరిస్థితుల్లో మిగిలిపోయాం తప్ప దేవుని కోసం బ్రతకడం అన్నది ఎక్కడ లెక్కల్లోకి రాలేదు. పైగా ఎవరు చూపిస్తున్నామని దేవునికి చూపించడానికి పోయి శత్రువులకు చూపిస్తున్నాడు. రిజల్ట్ ఏంటంటే హిజ్కియా నీ ఆస్తంతా ఎత్తుకొని పోతాడు, నీ రాజ్యం ఓడిపోతుంది, నీ పిల్లలు చంపబడతారనే మాట వినాల్సి వచ్చింది. మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఈ జీవితం మనది కాదు. ఎవరిది? దేవుడి. దేవుడు నీకు ఇచ్చిన జీవితం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం, దేవుడు నీకు ఇచ్చిన వ్యవసాయం, దేవుడు నీకు ఇచ్చిన వస్తువులు, దేవుడు నీకు ఇచ్చిన వాహనాలు, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, వీటన్నిటితో మనం ఏం చేయాలి చెప్తారా? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. రోజు ఏమన్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును. కొర్నేలి అపొస్తలుల గారు 10వ అధ్యాయంలో రాయబడింది, అతను తన ఇంటి వారందరితో కూడా. ఇప్పుడు మనం మన ఇంటితో దేవుని మహిమపరచలేం, మన వస్తువులతో దేవుని మహిమపరచలేం, మన కుటుంబాలతో దేవుని మహిమపరచలేం, మన ఆస్తితో దేవుని మహిమపరచలేం. ప్రశ్నించుకుంటే దేవుడు మనకిచ్చిన జీవితంలో దేవుడికే చోటు లేని పరిస్థితి కనబడతా ఉంటుంది. అందరికీ చోటు ఉంది. యేసుప్రభువు చెప్పారు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటే కానీ స్థలము. కుట్రలకు, కుతంత్రాలకి, లోకానికి, ఆశలకి, భోగాలకి జీవితంలో చోటు ఉంది కానీ యేసుప్రభువుతో స్నేహానికి చోటు లేనట్టు అయిపోయింది. కనుక ప్రియులారా, ఈ సమయంలో భక్త పౌరులు నేర్పిస్తున్నాడు, జీవించు వారిక మీదట. గుర్తుపెట్టుకుందాం, ఇకనైనా ప్రపంచంలో ఎన్ని భయంకర పరిస్థితులు వస్తున్నాయి. వెనిజులాలో భూకంపం వచ్చింది, మంచి దేశం, అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు సుమారుగా 5,000 మంది చచ్చిపోయారు. ఇంకా ఆ పడిపోయిన ఇళ్లలోంచి తవ్వి తీస్తున్నారు, కూలిపోయిన ఇళ్లలోంచి తవ్వి తీస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారి ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విడిగి ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయి. బురదతో నిండిపోయాయి వీధులన్నీ, ట్రక్కులు, బళ్ళు, లారీలు బురదలో మునిగిపోతున్నాయి. యూరోప్ ఖండంలో ఫ్రాన్స్ దేశం భయంకర వేడి తట్టుకోలేక ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు న్యూస్ ఫాలో అయ్యాక తెలుస్తుంది మీకు. రోడ్డు మీద వెళ్తున్న కార్లు టైర్లు కరిగిపోతున్నాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు ప్రక్కన పెట్టి చెత్త కుండీలు, పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్లు కరిగిపోతున్నాయి, మొదలైపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పెడతారు కదా, లైట్లు కరిగిపోతున్నాయి. ప్రజలు ఒళ్ళంతా ఎర్రగా మారిపోతుంది. అలాగే పెద్ద ఎండ అనుకున్నారు కానీ ఇప్పుడు మనకి ఎంత ఎండ ఉందో వాళ్ళకి అంతే ఎండ ఉంది. కానీ వాళ్ళు చల్లని దేశం కాబట్టి ఆ ఎండ కూడా తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎల్ నీనో అంటారు దాన్ని. వాళ్ళ దేశం మీద వేడిగాళ్ళన్నీ ఉండిపోయాయి, గిన్నెతో బోర్లించినట్టుగా. సముద్రాలు కరిగి వేడెక్కి అక్కడ వేడిగా ఉండిపోవడం వల్ల కిందకి చల్లగా రావట్లేదు. ఈ సంవత్సరం భారతదేశంలో కూడా దాని ప్రభావం వల్లే వర్షాలు పడవు అంటున్నారు. ఒక ప్రక్క భయంకర పరిస్థితి. మనుషులు దారుణంగా జంతువుల కంటే హీనంగా చూసే పరిస్థితి వస్తుంది. ఈ 2 రోజులు న్యూస్లో ట్రెండ్ అవుతుంది. రాజస్థాన్లోని సంథింగ్ ఎక్కడో ఒక అమ్మాయిని 30 మంది 5 రోజులు విపరీతమైన చిత్రహింసలు గురి చేసి పాడు చేశారట. 13 సంవత్సరాల పిల్లలు 30 మంది కలిసి. వాళ్ళ 30 మందిని వీధుల్లో పెట్టి చంపేయమని వాళ్ళు ఇప్పుడు. ఎంత దారుణం! తెలంగాణలో ఒకడెవడో వాడి మీద ఎవరో కేసు పెట్టారని గంటలో ఆ ఇంట్లో 6 చంపేసేది. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మనుషులు ఏమైపోతున్నారు? జంతువుల్లా మారిపోతున్నారు. వాతావరణం మారిపోతుంది. ఇక రాజకీయాలు చూస్తే చెప్పక్కర్లా, ఎంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. చట్టాలు దాటేసి, నియమాలు దాటేసి మనుషులు ఒకరి మీద ఒకరు
లేఖనం చెప్పలేదా ప్రభు? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధములను గురించి, కరువులను గురించి, భూకంపాలను గురించి ఏమి జరగకుండా పోతున్నాయా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మీ తలలు పైకెత్తుకోనండి. అంటే ఎటెత్తాలి తలలు? పైకా కిందకా? ఆయన వస్తున్నాడు చూడండి, అందుకు తగ్గట్టు బ్రతకండి అని లేఖనం చెప్తా ఉంటే మన తలలు ఇంకా ఎక్కడున్నాయి? కిందనే ఉన్నాయి, భూమి మీదే ఉన్నాయి, భూ సంబంధమైన వాటి మీదే ఉన్నాయి. నీకోసం నువ్వు బ్రతికిన కాలం చాలు, ఇకనైనా దేవుని కోసం బ్రతుకు. రోజు కాసేపు ప్రార్థన చేసి, దేవుని మాటలు చదివి, ప్రక్క వాళ్ళకి దేవుని కోసం చెప్పి, ఇతరులకు మేలు చేసి, దేవుని సేవ కట్టబడ్డానికి నీ వంతు సహాయము, సహకారాన్ని, బలమో ధనమో అందించి, నేను నా దేవుని కోసం బ్రతుకుతున్నానని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. ఇంత విని ఆదివారం గుడికి వెళ్తున్నాను చాలదా, ప్రార్థన చేసుకుంటున్నాను చాలదా అని ఎగ్జిబిషన్లో పెడితే ఏమవుద్ది? నేను ఇందాక చెప్పాను, నీ కారుతో నీ గొయ్యి. ఆ తర్వాత కష్టాన్ని ఎవ్వరూ తీర్చలేరు. అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా ఆసుపత్రిలో పడినప్పుడు ఏడ్చిన ఏడుపులు, ఈసారికి బ్రతికెత్తే చాలు, నేను నీకోసమే బ్రతికేస్తానని చేసిన ప్రమాణాలు, ఈ బాధ నుంచి విడిపిస్తే చాలు, నేను వదలబోవని కాచిన కన్నీళ్ళు, ఇవన్నీ మర్చిపోతాం. వచ్చి చిక్కు ఇవన్నీ మర్చిపోతాం. కాస్త నోట్లోకి అన్నం రాగానే, ఒంట్లో పోపుకు రాగానే దేవుడు గుర్తులోకి రా. మరలా కష్టం వచ్చా కనిపిస్తుంది, దేవుడేనండి. ఇవన్నీ మనం నమ్ముతాం కానీ ఎవరు నమ్మరు? ఎందుకంటే ఆయన మన జాతకాలన్నీ ఎరిగినాడు. అందుకని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే బ్రతకాలి. ఇది నూతన సృష్టి నియమం. నేను రక్షణ పొందాను, దేవుని బిడ్డని నువ్వు చెప్తే ఇలాగే బ్రతకాలి. ప్రయత్నం చేద్దాం. మాకేం తెలుసండి, మాకేం వచ్చండి అనకుండా, నీకు ఇచ్చిన జీవితంలో ఇంకో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 250 ఏళ్ళు నా కోసం కొంత, నా దేవుని కోసం కొంత. కుదిరితే నా దేవుని కోసం ఎక్కువ, నా కోసం తక్కువ. బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసినది, మనం ఏమంటున్నాం? మేము హెచ్చవలసినది, ఆయన తగ్గవలసినది కదా. ఎవరు హెచ్చాలి, ఎవరు తగ్గాలి? ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. మన జీవితంలో నేను మాట మాట్లాడితే ఆయన కోసం, నేను భోజనం చేస్తే ఆయన కోసం, నేను ప్రయాణం చేస్తే ఆయన కోసం, నేను సంపాదిస్తే ఆయన కోసం, నాకున్నవన్నీ ఆయన కోసం. నేను నియమాన్ని ఎప్పుడు తెచ్చుకుంటావో జీవితంలో. షూనేము స్త్రీ ఎలీషా ఊళ్ళోకి రాగానే చేర్చుకొని భోజనం పెట్టి ఒకరోజు భర్తతో ఉంది. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎవరు? దైవజనుడు. అతను ఎవరో చేర్చుకోవట్లేదు, మనమే చేర్చుకుంటున్నాం. వస్తున్నాం, పాపం తినేసి 1 నిమిషాలు కూర్చొని పోతున్నాడు. అలా కాదు. అతను వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి మనం మేడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. అందులో ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం పెడదాం. వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ఉంటాడు అండి. భర్తను ఒప్పించి మేడ మీద కట్టింది. ఇక్కడ గది కట్టిందా, మేడ కట్టిందా కాదు, తన బ్రతుకులో దేవునికో చోటు ఇచ్చింది. రిజల్ట్ ఏంటంటే భర్త ముసలోడు, చాలా కాలం అయింది, పిల్లలు లేదు. ఎప్పుడైతే దైవజనుడికి ఇంట్లో చోటు ఇచ్చిందో దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చాడు. ఆ పిల్లాడు ఎదుగుతున్న దశలో ఒకరోజు చచ్చిపోయాడు. కానీ ఆ దైవజనుడు మంచం మీద పడుకోబెట్టి దైవజనుడు కబురు చేస్తే దైవజనుడు వచ్చి ప్రార్థించగా బిడ్డ బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇదంతా చరిత్ర. అంటే దేవునికి చోటిస్తే ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఎప్పుడూ జరగని కార్యాలు జరుగుతాయి. జరిగిన నష్టము అది మళ్ళా అనుకూలంగా మార్చబడుతుంది. ఈరోజు మన దగ్గర దేవుడికి చోట్లేదు. మన జీవితం మన కోసమే జీవిస్తున్నాం. అప్పుడు మనం దేవుని అడగడానికి హక్కు ఎక్కడ మనకి? అందుకు హిజ్కియా 14 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికితే ఒక్క చిన్న మాట జ్ఞాపకము చేసుకో అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతకాలం జ్ఞాపకం చేసుకుంటాడు? 14 సంవత్సరాలు జీవించిన జీవితాన్ని అంతా జ్ఞాపకం చేసుకొని బుక్స్ అన్నీ తిరిగేసి ఉంటాడు. ఒకవేళ మన భాషలో చెప్తే ఈయన ఎక్కడా అప్పు లేడండి, మొత్తం అంతా ఈయన దాచినీయం ఉన్నాయి. అప్పు లేనివాడిని మనం ఎలా అరెస్ట్ చేసేద్దాం? కాబట్టి దాచినీయాన్ని వెనక్కి ఇచ్చేద్దాం. 14 ఏళ్ళు బ్రతికినందుకు, ఓ సంవత్సరం డిస్టర్బెన్స్ అయినందుకు మళ్ళా 15 ఏళ్ళు తిరిగి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం.
మీరు గమనించారా? 14 ఏళ్ళు దేవుడి కోసం బ్రతికితే 1 కలిపి 15 ఇచ్చాడు. దేవుని స్తోత్రం కనుక. దేవుడు ఎంత మంచోడు. నువ్వు దేవుని కోసం బ్రతికింది ఏదైనా నీకు వెనక్కి తిరిగి వచ్చేస్తావు. చేసింది ఏదైనా వెనక్కి తిరిగి వస్తావు. కార్చిన కన్నీళ్లు గుడ్డులో దాచబడతాయి. చేసిన ప్రార్థనలు అంగళార్పులు దేవుని దగ్గరికి చేరతాయి. దేవుని రాజ్యాన్ని ఎంత విస్తారంగా ఉండాలని నువ్వు కార్యాలు చేస్తావు, అంతా మీరు పొందుతావు. ఆశపడదాము ప్రభు సన్నిధి. మా కోసం బ్రతికేసింది చాలయ్యా, నీ కోసం బ్రతుకుతాం. పాట పాడమంటే జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవించును అని పాట పాడతాం. సాయంకాలం ప్రార్థిస్తే మళ్ళీ కనపడం. ఆరాధనలో మాత్రమే యేసు కొరకు జీవిస్తాను. ఏమండి, ఎంత బాగా పాడుతుంది తమ్ముడు. లేదు ఆరాధన పాట ఏం పాడారు? నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు. ఎన్ని క్షణాలు గడిపారు ఈ వారం అంతా ఇద్దరు కలిసి? వాళ్ళిద్దరూ ఈ వారం అంతా ప్రభుత్వం ఎన్ని క్షణాలు గడిపారో వాళ్ళు లెక్క చెప్పాలి. ఆరాధన పాడడానికి ఏమి ఎవరన్నా పాడేస్తాం. వెనకాల మనం కూడా చప్పట్లు కూడా పాడేసుకున్నాం. మీరు ఎన్ని క్షణాలు గడిపారు? ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో మోకరించారు? ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని చదివారు? ఎన్ని రోజులు మందిరంలో కనబడ్డారు? ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. లేకపోతే పాడే పాట ఏమైపోతుంది? జ్యోతిరాజు గారు గడుపుతారు. ఆయన ఆ పాట రాసిన ఆయన ఏలూరులో ఉన్న పాస్ గారు జ్యోతిరాజు గారు గడుపుతారు. ప్రతిరోజు 300 మందికి అన్నం పెడతాడు ఆయన. ఎక్కడో చదివాను, ప్రతిరోజు 300 మందికి పేదలకు దిక్కులలో వచ్చి చర్చిలో భోజనం చేసి ఎత్తా ఉంటారు. సంపాదించినంతా వాళ్ళకే పెడుతున్నాడు. ఆయన పాట రాశాడు. ఇట్స్ గుడ్. ఆ పాట పాడడానికి మనకి ఏముండాలా? దమ్ము ఉండాలి. 300 మంది నెలకు 3 కన్నా అన్నం పెట్టాలి. రోజు 300 మందికి కాదు, అట్లీస్ట్. ఇలా ప్రతి పాట పరిషత్ అది పాడిన తప్పు పట్టలేదు. నేను మనం తెలియకుండా చేసేస్తామని చెప్తున్నాను. తెలియకుండా పాడేస్తాం. అది అర్థం చేసుకొని నేను అలా ఉన్నానా లేదా పరిశీలన చేసుకొని చేతనైనటువంటి పని మనం ప్రభు కోసం చేయగలిగితే ఇవన్నీ లెక్కల్లో రాస్తాడు. ఎప్పుడైనా గుర్తొచ్చింది ఆయన నాది ఏముందో చూడు కాస్త. అప్పుడప్పుడు బ్యాంకులకు వెళ్తే చూస్తూ ఉంటాం. పుస్తకం పోతుంది అక్క, ఏమండి ఇందులో ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి అంటారు. ఆ ఫీల్డ్ ఆఫీసర్ చూస్తాడమ్మా ఇందులో 310 రూపాయలు. అయ్యో లేవా? లేవండి, వేస్తే కదా ఉంటాయి. నువ్వు వేస్తే ఉంటాయి తప్ప నువ్వు వేయకుండా నెలకోసారి పట్టుకో చూడకుండా ఎంత ఉంటుంది? ఈ నెల 1000 ఉంటే వచ్చే 700 ఉంటుంది. అందులో కట్ అయిపోతూ ఉంటాయి. నీకు తెలుసో తెలియదు. అప్పుడప్పుడు నువ్వు వేస్తే ఎంత ఉన్నాయో చూడండి. దేవుని స్తోత్రం కదా. మా ఇంటి దగ్గర మామ ఉంటుంది కదా, నిన్న బ్యాంక్ పుస్తకం పట్టుకొచ్చింది. బాబు ఇందులో ఎంత ఉన్నాయో చూడు అంది. 8,000 ఉన్నాయమ్మా అన్నాను. 8,000 ఉన్నాయా అంది. ఎంత వేసావు అన్న. 8,000. మరి 8,000 అయితే 8,000 కాదు 16,000 వస్తాయా? మీరు చెప్పండి. అదేమే నన్ను తినేస్తున్నావు నువ్వు 8,000 వేస్తే 8,000 అది కాదు 8,000 ఉన్నాయా? మళ్ళా నువ్వు వేసిన 8,000 లేకపోతే అడగాల అంతే తప్ప 8,000 ఉంటే ఇంకో 25 వడ్డీ పెరుగుతుంది తప్ప 16,000 అవుతుంది కదా. అది వేయకుండా మరి ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటాయి? మీ పుస్తకాలు తెరిచి చూసుకోండి. ఎంత ప్రార్థన ఉందో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, దేవునితో గడిపిన ఎన్ని నిమిషాల ప్రార్థన ఉందో, ప్రభువుతో గడిపి ఎన్ని దినాలు ఉన్నాయో, ఎన్ని ఉపవాసాలు ఉన్నాయో, దేవునికి ఇచ్చిన కానుకలను లెక్క వేసుకోండి ఒకసారి. ఏమన్నా ఉంటే జ్ఞాపకం చేసుకోమనండి దేవుణ్ణి. లేకపోతే ప్రార్థనలు చేయకని వేస్ట్ కదా. ఏమండి ఏటీఎం కార్డులో ఏటీఎం బట్టి కార్డు బట్టి ఏటీఎం మిషన్లో పెట్టి ఎంత నొక్కేసినా డబ్బులు రావట్లేదు ఒకటి. అసలే కరువు కాలం అది. 500 1000 వస్తున్నాయి. వరుస అంతా ఉండిపోయింది. ఆడు ఎవరో లోపల నుంచి రాడు. నేను తప్పించుకుని ఏమైందిరా బాబు, పిన్ని కరెక్టేనండి, కార్డు బయటకు వచ్చేస్తాను డబ్బులు రావట్లేదు అని. డబ్బులు రావట్లేదా? అకౌంట్ లేదు. అకౌంట్లో ఏమీ లేదండి. మరి ఏమంటే కార్డు పట్టుకుంటే 2,000 వస్తాయన్నాడంటే ఎవడో. కార్డు పట్టుకెళ్తే కార్డుకి 2,000 వస్తాయన్నాడంట. అందుకని ఏమీ లేదు, కార్డు పట్టుకొచ్చాడు అక్కడికి. నీ అకౌంట్లో ఎన్ని లక్షలు ఉన్నా రోజుకు 2,000 వస్తాయని చెప్పారు ఇప్పుడు మోడీ గారు. ఉన్నవాడికి వస్తాయి తప్ప లేనివాడికి రావు. ఇది కార్డులో ఏమి లేకుండా కార్డు ఎట్టేసి నొక్కేస్తున్నాడు. అరగంట సేపు నడిపోయింది లైన్ అంతా. మనందరం ఎలా ఉన్నాం? అందులో ఏమీ లేవు, కార్డు మాత్రమే ఉంది. కన్నీళ్ళు గుడ్లో దాద్దాం, ప్రార్థనల కవుల్లో రాయిద్దాం, ప్రభుతో గడిపిన సమయాల లెక్కల్లో తీసుకుందాం, ప్రభువు కోసం చేసిన కార్యాలు, ధర్మకార్యాలు దేవుని సంధికి చేరేలా చేద్దాం. అలా బ్రతికితే ఈ జీవితం ఎవరి కోసం బ్రతుకుతున్నట్టు ఆశపడదాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవించు వారికి మీదట
తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలని ఆయన అందరి కొరకు మృతి పొందాడని చేయించుకుందాం. హిజ్కియా జీవితం నుంచి పాఠాలు నేర్చుకుందాం. హిజ్కియా బ్రతికిన బ్రతుకును దేవుడు లెక్కల్లో తీసుకుని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హిజ్కియా ఒకవేళ బ్రతకపోతే ఏమై ఉండేదో. ప్రభువా కనికరించు, మేము నీ కోసం బ్రతకడానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. దయగల మీ సన్నిధిలో చేయబడిన ధ్యానం మా హృదయాలకు ప్రియముగా ప్రీతికరంగా ఉంచండి. మా జీవితాలు కనుక నీ సంకల్పాన్ని గ్రహించడానికి, నీకు ఇష్టంగా బ్రతకడానికి కృప చూపించండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక.